వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా నమస్తే శారదే దేవి సరస్వతిమతి ప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదా భవ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్రः సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవः శౌర్యమార్కిः దీర్ఘాయుః సైంహికేయः విపులతరయశः కేతురాచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. శ్రీ గురుభ్యో నమః. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఆగస్టు 24వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఉన్నటువంటి ముఖ్య పర్వదినాలు, అట్లాగే ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది గోచార రీత్యా అనేది తెలుసుకుందాం. ఈ వారం 27వ తారీఖున వినాయక చవితి పండుగ ఉంటూ ఉన్నది. ఆ పర్వదినాన అందరూ కూడా మట్టితో వినాయకుడిని చేసి షోడశోపచార పూజలు చేసి అష్టోత్తర పూజ కానీ లేదా సహస్రనామ అర్చన కానీ చేసి పత్రార్చన కూడా చేసి వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొంది చేసే ప్రతి పనికి కూడా మనకి ఆదౌ పూజ్యో గణాధిప అని చెప్పారు కాబట్టి విఘ్నాలు లేకుండా అన్ని పనులు కూడా సునాయాసంగా సాగాలి అనే అంశంతో మనకి ఈ వినాయక చతుర్థి ఏర్పడింది. కాబట్టి అందరూ కూడా ఆ వినాయకుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తూ శుభ నమస్కారం. ఈ వారం గోచారం పరిశీలిస్తే కనుక మనకి మిథున రాశిలో గురు సంచారం ఉంటూ ఉన్నది. అట్లాగే కర్కాటక రాశిలో శుక్రబుధుల యొక్క సంచారం, సింహరాశిలో రవి చంద్ర కేతువు యొక్క సంచారం ఉన్నది, కన్యా రాశిలో కుజ సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని వక్రించి సంచరిస్తూ ఉన్నారు. వారం ముఖ్యంగా రవిని ప్రధానాంశంగా చేసుకుని చెప్పడం జరుగుతూ ఉన్నది. వృషభ రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి రవి సంచారం రోగాన్ దత్తే చతుర్థే జనయతి అన్నారు. అంటే ఆరోగ్యపరంగా మనకు ఈ వృషభ రాశి వారు బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ వారంలో కుటుంబంలో పెద్దల ఆరోగ్యం కానీ లేదా మాతృవర్గ సంబంధిత వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో కానీ కొన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటూ ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు బాగా అనుకూలంగా ఉంటూ ఉన్నాయి. దశమంలో రాహువు అట్లాగే లాభంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల అనుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తవుతూ ఉంటాయి. ఉద్యోగంలో మీ యొక్క ప్రతిభని చాటుతూ ఉంటారు. విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. ఉన్నత విద్యా ప్రయత్నాలు కూడా బాగా సఫలీకృతం అవుతూ ఉంటాయి. చతుర్థంలో ఉన్నటువంటి రవి సంచారం, పంచమంలో ఉన్నటువంటి కుజ సంచారం వల్ల కుటుంబ వ్యక్తులతో మటుకు కొంత మనస్పర్ధలు బాగా పెరుగుతూ ఉంటాయి. లాభంలో శని వల్ల గతంలోంచి చేసినటువంటి ప్రయత్నాలకి ఇప్పుడు మంచి లాభాలు కనిపిస్తూ ఉండటం, ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడులకి వ్యాపారాలకి ఇప్పుడు మంచి ఆదాయం రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. వారమంతా రవి సంబంధంత అనుకూలత కొరకు గోధుమలు దానం చేయటం, వస్త్రదానం చేయటం, గోసేవ చేయటం అనేది వృషభ రాశి వారికి సూచిస్తూ ఉన్నాం.